హాయ్ అందరికీ. బిస్బిల్లే బాత్ పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది. కర్ణాటక స్పెషల్. దీనికి మనం ఎలా చేసుకోవాలంటే దీన్ని ఒక కప్ రైస్కి 3/4 కప్పు కందిపప్పు తీసుకోవాలి. 2 నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానాలి. తర్వాత మనం మసాలా ధనియాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చెనపప్పు, కొంచెం మెంతులు, గసగసాలు, మిరియాలు, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని ఎండుమిర్చి, కొన్ని ఎండు కొబ్బరి, ఇవన్నీ మనం బాండీలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ రెడీగా చేసుకోవాలి. మిక్సీ జార్లో పట్టుకొని పౌడర్ రెడీగా చేసుకోవాలి. అదంతా ఒక బౌల్లోకి తీసుకొని చింతపండుతో చింత పులుసు తీసుకొని దాంట్లో వేసి మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత వెజిటేబుల్స్ మనకి పొటాటో, టొమాటో, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, వంకాయ, బ్రింజల్, బీన్స్ ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం కదా. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి రైస్, కందిపప్పు, నానబెట్టిన కందిపప్పు ఇవన్నీ వేసుకొని కూరగాయల ముక్కలతో పాటు నేను మునగాకు వేసుకుంటున్నాను హెల్దీ అని. 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసి నేను మునగాకు వేసుకుంటున్నాను. మునగా కాడలు వేసుకోవట్లేదు. మా ఇంట్లో పిల్లలు తినడానికి చాలా బద్ధకం, అవి తినరు. సో నేను మునగాకు చాలా హెల్దీ కాబట్టి అది వేసుకుంటున్నాను. ఇంకా మసాలా మిక్స్ చేసిన చింతపండు పులుసు ఉంది కదా, అది దీంట్లో వేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి సరిపడా. తర్వాత పసుపు వేసి కుక్కర్ పెట్టుకోవాలి. ఓన్లీ సిమ్లోనే ఉండాలి. 1 or 2 విజిల్స్ సరిపోతుంది. ఇలా కుక్ అయిపోతుంది. 1 స్పూన్ ఘీ, 1 స్పూన్ ఆయిల్ వేసి మనం పోపు పెట్టేసుకోవాలి. నేను బాదం వేసుకుంటున్నాను. జీడిపప్పు వేసుకోవచ్చు, ఇంకా పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఎవరి ఆప్షన్ వాళ్ళు. నెక్స్ట్ ఇంగువ, కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని నేను పోపు దాంట్లోకి వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బిస్బిల్లే బాత్ రెడీ. ఏదైనా మిక్స్చర్తో మనము ఇట్లా